US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో చెలరేగిపోతున్న ఇసుక మాఫియా అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా తమ అక్రమ ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి ఇసుకాసురులు, ఇసుక దందాకు ఎవరైనా అడ్డొస్తే వారిపై ఎంతకైనా తెగిస్తామంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నటువంటి ఇసుక మాఫియా నాగర్ కర్నూలు జిల్లాలో వంగూరు మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణాపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. యథేచ్ఛగా తమ అక్రమ ఇసుక వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. 3 పువ్వులు 6 కాయలుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక రవాణా అయితే కొనసాగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద వాగైనటువంటి దుందుబి వాగుని కేంద్రంగా చేసుకొని ఇసుక మాఫియా అంతా కూడా తమ ఆగడాలను నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వంగూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, పక్కనే ఉన్నటువంటి ప్రధాన రహదారి పక్కనే పెద్ద ఎత్తున ఇసుక అంతా కూడా డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి దుందుబి వాగు నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఇక్కడ డంప్ చేసిన తర్వాత పెద్ద పెద్ద ఇటాచీలు ఇక్కడ నిలిపేసినటువంటి దృశ్యాలు కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చూపిస్తుంది మీ అందరికీ కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇటాచీతో భారత్ బెంజ్లలో మళ్ళీ ఇసుకని నింపుతారు. ఈ ఇసుక అంతా కూడా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇసుక మాఫియా కన్నంతా కూడా దుందుబి వాగు పడింది. స్థానికంగా ఉండేటటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఇసుక మాఫియా వల్ల మేమంతా ఇబ్బందులకు ఎదురవుతున్నాం, ఇసుక మాఫియా వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, మాకు వ్యవసాయానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, గ్రామాల్లో హై స్పీడ్తో ఇసుక వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి, పెద్ద పెద్ద భారత్ బెంజ్ వాహనాలు కూడా హై స్పీడ్తో వెళ్తున్నటువంటి పరిస్థితి. రోజు నిత్యం వందల సంఖ్యలో కూడా ఇక్కడ నుంచి టిప్పర్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు నడుస్తున్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం, పక్కనే ఒక ప్రధాన రహదారి పక్కన ఉల్పర గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి పక్కకే యథేచ్ఛగా ఇసుక మొత్తం కూడా డంప్ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచే వారంతా కూడా ఇసుకను హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాలకంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా అధికారులు కనీసం కూడా ఈ ఘటనపై స్పందించట్లేదు. ఏ అధికారిని ఈ ఘటన జరుగుతుంది, ఇక్కడ ఇసుక మాఫియా ఇంత విచ్చలవిడిగా రెచ్చిపోతుంది ఏంటని ప్రశ్నిస్తే కూడా ఎవరు సమాధానం చెప్పట్లేదు అనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి ఆర్టీవీ దృష్టికి స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు, రైతులు ఇక్కడ ఇసుక మాఫియా అంశాన్ని ఆర్టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పాట్లోకి ఆర్టీవీ వచ్చి చూస్తే నిగ్గుపోయే నిజాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇదంతా కూడా వారి ఆధీనంలో ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నటువంటి ఇసుక ట్రాక్టర్లు కావచ్చు, ఇసుక టిప్పర్లు కావచ్చు, అదేవిధంగా ఇటాచీలు కావచ్చు ప్రధాన రహదారి పక్కకే పెట్టేసి, ముఖ్యంగా ఏదైతే కల్వకుర్తి పట్టణంలో నుంచి కూడా పూర్తిగా అధికారులంతా ఉండేటటువంటి ఆ స్థలం నుంచి కూడా యథేచ్ఛగా తమ వాహనాలన్నీ కూడా రన్ చేస్తున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, ఎటువంటి అనుమతులు కూడా లేవనేది స్థానికులు చేస్తున్నటువంటి ఆరోపణలు. వంగూరు మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణాపై స్థానికులు ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. దీనివల్ల వాళ్ళందరికీ కూడా భూగర్భ జలాలు ఎక్కడ అడుగంటిపోతాయో, ఎక్కడ వ్యవసాయానికి ప్రాంతం పనికి రాకుండా పోతుందో అనేటటువంటి ఒక ఆందోళన వారు చెందుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఇదంతా ఇసుక రవాణా జరుగుతున్నందుకు మొత్తం పూర్తిగా వాహనాలన్నీ హై స్పీడ్తో వెళ్తున్నాయి, రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి, ఎప్పటి నుంచి ఇసుక రవాణా జరుగుతుంది ఇక్కడ? ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది ఇక్కడ నడవబట్టి మా ఊర్లో పోతరాడు. ఏమి ఇబ్బంది అవుతుంది? ఏమి ఇబ్బంది అంటే ఇంకా మా వాగులు బోర్లు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఇసుక అదే. ఎవరికైనా ఫిర్యాదు చేస్తారా ఆఫీసర్లు? ఫిర్యాదు అయితే మనం చేయలే. ఏమంటారు మీరు, పర్మిషన్ ఉన్నాయా లేక అన్నీ? ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి, అవి పెట్టుకున్నామని అన్నారు. కానీ మీకేం చూపించారు? పోతరెడ్డిపల్లి ఎప్పటి నుంచి నడుస్తుంది? ఫిబ్రవరి నుంచి నడుస్తున్నాయి. ఈ ఫిబ్రవరి నుంచి నడుస్తూ వల్ల బోరు ఎండుకపోతుంది. ఇక్కడ ఒక 10 ఎకరాల భూమి ఉంది. భూమి వాటర్ రాక వర్షాన్ని పెట్టినాం, వర్షాన్ని ఎండుకపోయింది, మొత్తం ఏమి లేకుండా ఎండుకపోయి నీళ్ళు వాటర్ రాకడం వల్ల లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది వల్ల పడుతున్నాం. అందువల్ల మళ్ళీ రోడ్డు మీద బండ్లు పోతున్నాయి. బండ్ల వల్ల చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల వల్ల
ఏమవుతుందంటే పిల్లలు వచ్చే వల్ల బండి వస్తుంది కదా, దానివల్ల పిల్లలకు కూడా ఇబ్బంది పడుతుంది చాలా దారుణం. పెద్ద మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాను. ఇట్లా తవ్వుతే ఏమైనా ఇబ్బంది అవుతా? ఇబ్బంది మొత్తం ఎండిపోయినాక ఇంకేముంటది, సేలు నాటితే ఎండిపోతున్నాయి. పంటలు వేసినాం. ఇప్పుడు యాసంగిన మొత్తం బోర్డర్ ఎండిపోయి వర్షాలు ఎండిపోయినాయి. నష్టం మీద పెట్టుబడి మొత్తం మీద పడ్డాం. ఇప్పుడే ఎప్పుడు నడవలే. ఇప్పుడే అడిగిరా ఎందుకు ఇసుక పర్మిషన్లు ఉన్నాయని అడిగిరా? మేము అడగలే. మాకు పర్మిషన్ ఉండదు. మాకు పర్మిషన్ ఉందంటే మేము దాన్ని పట్టించుకోలేదు. మొన్న అందుకొరకే పోయి బంద్ చేసినాం. బంద్ చేసి ఇక్కడ పెట్టాం. చెప్పండి, అసలు దీనివల్ల ఇబ్బందులు ఏమి వస్తున్నాయి? దీనిపై మీరు అధికారులకు ఎవరికైనా చెప్పారా? మేము అధికారులకు ఫిర్యాదు చేసినాము. వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసిన ఫిర్యాదు అసలు తట్టించుకుంటలేరు. వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఉందని కొట్టుకుంటారు. అసలు యాసింగ్ దాదాపు కొన్ని లక్షల ఎకరాలు పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయినాయి, ఎండిపోయినాయి. ఒక రూపాయి కూడా చేతికి రాలేదు. ఇప్పుడు ఏదో దేవుని దయ వల్ల ఒక వర్షం పడ్డది, బాగా నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఈ నీళ్ళని కాపాడుకుందామంటే వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఉసుకే కొడుతారు. ఇట్లా ఒక వారం రోజులు ఉసుకే నడిచినా కానీ ఒక్క చుక్క ఉడక నీరు దొరకదు. ఇట్లనే ఉసుక నడిస్తే మరి కొద్ది ఒక 2-3 సంవత్సరాలలో కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక చెంచాడు ఉసుక ఉడక మనకు దొరకదు. దీనివల్ల ఇది 100-200లకు తీసుకుపోయి ఇది ఎక్కడో కాంట్రాక్టర్లు ఎక్కడో తరలిస్తున్నారు. బంగారం లాంటి ఉసుకని వీళ్ళు చాలా తక్కువకు ఎక్కడో తరలిస్తున్నారు. దీన్ని ఎంత తొందర ఆపితే అంత మంచిగా ఉంటుంది మా ఉద్దేశం ప్రకారం. అయితే దీనివల్ల ఎంతోమంది రైతులు ఎన్నో లక్షల ఎకరాలు దీన్ని నమ్ముకొని చాలామంది బతుకుతున్నారు. వాళ్ళ కడుపు మీద కొట్టినట్టు అవుతుంది ఈ ఉసుక కొట్టడం వల్ల. ఇది ఎంత తొందరగా బంద్ చేస్తే అంత మంచిది. చూస్తున్నాం, వీరంతా ఒకటే చెప్తున్నారు, ఇసుక వల్ల భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి, వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నటువంటి మా కడుపుపై కొడుతున్నారు. దీనిపై అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నాం, కానీ వారు తూతూ మంత్రంగా పర్మిషన్లు ఉన్నాయి కనుకే నడుస్తున్నాయి అనేటటువంటి మాటలు చెప్తున్నారు. ఎంత పర్మిషన్ ఉన్నా కూడా దాదాపుగా కొన్ని మీటర్ల లోతు అక్కడ ఇసుకను తోడుతున్నారు. దానివల్ల పంటలన్నీ కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం నడుస్తుందా లేదా అనేటటువంటి ఆందోళన కలుగుతుంది. గతంలో ఎన్నడూ కూడా ఈ దుందుబి వాగుల ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా ఈ స్థాయిలో ఇసుకను తీయలేదు. కేవలం ఈ ఏడాది మాత్రమే ఇక్కడ గద్దల్లా వచ్చి వాలి ఇసుకను మొత్తం తోడుకొని వెళ్ళిపోతున్నారంటూ స్థానికులు చెప్తున్నారు. అంగూర్ మండలంలో ఉల్పురా రీచ్ నుంచి అరవింద్ రెడ్డి వాళ్ళు ఒకటి 50 ట్రిప్పర్స్ కోసం 4th, 6th, 2024 రోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 30 ట్రిప్ల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా టిప్పర్ కానీ ఏదైనా వెహికల్ కానీ వేబిల్ ఉంటేనే వ్యాలిడ్గా ఉంటుంది. వేబిల్ లేకుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్ఐ గారితో కూడా మాట్లాడి పికెటింగ్ చేసి అక్రమ ఇసుక రవాణాను అరికడతానని చెప్తున్నాను. ఎవరైనా కానీ అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని నేను హెచ్చరిస్తున్నాను. పర్మిషన్ లేదండి వాళ్ళకి కేవలం టిప్పర్స్ ద్వారా మాత్రమే మనకు పర్మిషన్ ఉంది. దాని ద్వారా మాత్రమే తీసుకోవాలి. రోజు అంటే నేను యాక్చువల్లీ వాళ్ళు 4th, 6th, 2024 10 days కూడా నేను వాళ్ళకి ఆపడం జరిగింది. మా ఈ రీసెంట్గానే ఇచ్చాను. రోజుకి 5 నుంచి అవసరమైతే ఒకవేళ 8 వరకు ఇస్తాం, అంతే, అంతకంటే ఎక్కువైతే ఇవ్వం. టిప్పర్స్ అని ఇక్కడ పర్టికులర్గా మాకు ఆర్డర్లో అయితే ఏమీ లేదు. వాళ్ళ కన్వీనియంట్ బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు, కానీ ఓవర్లోడ్గా వెళ్ళకూడదు. క్వాంటిటీ వచ్చేసి 1125 MT, లేదు అంటే 22.5 MT. అది వాళ్ళు ఒకరి పేరు మీదే ఉంది పర్మిషన్. లేదండి, ట్రాక్టర్లకు లేదు. ఖచ్చితంగా ఇది అక్రమ ఇసుక రవాణా ఆపేస్తాము. వాళ్ళ మీద విజిలెన్స్ మీద చేసేసి యాక్షన్ తీసుకుంటాం, సీజ్ చేస్తాం వెహికల్స్ కూడా. ఇదంతా సెట్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు పర్మిషన్ కూడా ఆపుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఉల్పర గ్రామ శివారులో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా ఎక్కడైతే తవ్వకాలు జరుపుతుందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే దుందుబి వాగు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అతిపెద్ద వాగు అయినటువంటి ఈ వాగే అక్రమ ఇసుక వ్యాపారులందరికీ కూడా ఒక వరంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ వాగులోనే మొత్తం ఇసుక అంతా కూడా తవ్వేసి ఇతర ప్రాంతాలకు, హైదరాబాద్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం, పూర్తిగా ఇదంతా కూడా ఒక పుష్ప సినిమాలో జరుగుతున్నటువంటి మాఫియా ఏదైతే ఉంటుందో అంతకు మించి ఓ రేంజ్లో నడుస్తుంది. ఇంత జరుగుతున్నా మరి అధికారులకు కనిపించడం లేదా, అధికారులకు ఫిర్యాదులు వెళ్ళడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇంత పెద్ద ఎత్తున
జరుగుతున్నప్పటికీ కూడా స్థానికులంతా కూడా ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా, ఎన్నోసార్లు కంప్లైంట్లు చేసినా, ఈ ఇసుకకు సంబంధించినటువంటి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కూడా దాడులకు కూడా వీళ్ళు తెగబడుతున్నట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూస్తున్నాం. వాగు ఏదైతే ఇసుక తవ్వుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాగులో ప్రస్తుతం అక్కడే మనం ఉన్నాం. దాదాపుగా ఇక్కడ కొన్ని ఏదైతే దాదాపు 50 నుంచి 60 వరకు కూడా టిప్పర్లన్నీ కూడా లైన్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఈ దారి పొడవునా కూడా ఎక్కడ చూసినా ఇక్కడ నుంచి ఏదైతే దుందుబి వాగు ఉందో ఈ దుందుబి వాగు నుంచి ఉల్పర గ్రామ పక్కనే ఉన్నటువంటి మనం ఇందాక కూడా డంపింగ్ చేసినటువంటి ప్రదేశం నుంచి కూడా చూపించడం జరిగింది. ప్రస్తుతం కూడా చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా ఇసుక అంతా తీసి కుప్పలుగా వేసినటువంటి పరిస్థితి. కుప్పలుగా వేసినటువంటి ఈ ఇసుక అంతటిని కూడా ట్రాక్టర్లలో ఫిల్ చేసుకొని ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి తీసుకెళ్ళి పక్కన డంప్ చేస్తున్నారు. అక్కడ మరో ఇటాచీని పెట్టి ఆ ఇటాచీ సహాయంతో పూర్తిగా భారత్ బెంచ్ వాహనాల్లో నింపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. ఏ ఒక్క ట్రాక్టర్కు కూడా సరైన నెంబర్ ప్లేట్ కూడా లేదు. వీరు తరలించేందుకు ఇక్కడ నుంచి ఇసుక తరలించాలంటే రెవెన్యూ అధికారులకు నుంచి అదేవిధంగా పోలీసు అధికారుల నుంచి అనుమతులు కూడా కావాల్సి ఉంటుంది. దీంట్లో వే బిల్స్ అని ఇస్తుంటారు. ఆ వే బిల్ ఉన్నటువంటి వాహనానికి మాత్రమే పర్మిషన్ ఉన్నట్టు. కానీ ఇక్కడ ఒకే ఒక్క వే బిల్తో పూర్తిగా ఈ వాహనాలన్నీ కూడా నడుస్తుంటాయి. ఎవరైనా అధికారులు తనిఖీ చేయడానికి వస్తే ఆ వే బిల్ని చూపిస్తారు. ఆ వే బిల్పై కూడా డేట్ మార్చి రాస్తూ తప్పుడు వే బిల్స్తో తప్పుడు పత్రాలతో ఇదంతా జరిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించట్లేదంటే ఇక్కడ పెద్ద వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారి అండదండలతోనే నడుస్తుంది అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లాలో ప్రస్తుతం ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఇసుక మాఫియా పూర్తిగా చూస్తున్నాం. ట్రాక్టర్స్ అంతా కూడా స్టంట్లు వేస్తూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ట్రాక్టర్లో లోడింగ్ ఎక్కువైన నేపథ్యంలో ముందల 2 టైర్లను కూడా లేపుకొని వెళ్ళిపోతున్న డ్రైవర్, ఆ డ్రైవర్ కూడా ఒక మైనర్గా ఉన్నటువంటి డ్రైవర్ చూస్తున్నాం ఎంత క్లియర్గా. అతను ఎంత సాహసం చేస్తున్నాడో చూడవచ్చు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? ఇక్కడ నడిపించే ఏ ఒక్క డ్రైవర్కు కూడా లైసెన్సులు కూడా లేవనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. డ్రైవర్లకు లైసెన్సులు లేవు, అందులో మైనర్లు ఉన్నారు. డ్రైవర్లకు ఇక్కడ వారికి కేవలం ఆ డబ్బులు ఆశ చూపించే ఇక్కడ వారితో పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క ట్రాక్టర్కు కూడా నెంబర్ ప్లేట్లు లేనటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తంగా అక్రమ వ్యాపారులంతా కూడా ఇక్కడ కూర్చుండిపోయారు. ఇక్కడ కూర్చొని ఒక పెద్ద దందా నడిపిస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయల దందా ఇక్కడ నడుస్తుంది. అక్రమంగా ఇసుకని ఇక్కడ నుంచి హైదరాబాద్ లాంటి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో దీనివల్ల భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో హై స్పీడ్తో ఇసుక వాహనాలు ఎవరు వచ్చి ఏ టైంలో ఏదైనా అబ్జెక్షన్ చేస్తారనేటువంటి భయంతో వీరంతా కూడా హై స్పీడ్తో వెళ్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలు తిరుగుతుంటారు, గ్రామాల్లో ప్రజలంతా ఉంటారు. కాబట్టి దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. పూర్తిగా ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ దీనిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఇంత తతంగం నడుస్తున్నా కూడా ఎవరు స్పందించట్లేదు, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఎంతమందికి ఫిర్యాదు చేసుకున్నా, ఎంతమందికి చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వారు చెప్తున్నటువంటి మాట. పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం ఒక హంగామా వాతావరణం నడుస్తుంది. ఒక పండగ వాతావరణం లాగా అక్రమార్కులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారం అంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ తీసుకున్నటువంటి ఇసుకని మొత్తాన్ని కూడా భారత్ బెంజ్ల సాయంతో మరో ఏదైతే ఇక్కడ ఒక ఇటాచి పనిచేస్తుంది వాగులో, దుందుబి వాగులో. ఇక్కడ ఇంకొక ఇటాచి ఉంది, అక్కడ ఇంకో ఇటాచి. 2 డంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ 2 డంపింగ్ కేంద్రాల నుంచి కూడా పూర్తిగా ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఒక్కో టిప్పర్ దగ్గర 40 నుంచి 50 వేలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇసుకని పూర్తిగా బంగారంలో అమ్ముకుంటున్నారు అనేది స్థానికులు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇక్కడ పెద్ద ఎత్తున పెద్ద వాగు ఉన్న నేపథ్యంలో దుందుబి వాగు, ఈ వాగుపై అక్రమార్కుల కన్ను పడింది కాబట్టి వారంతా ఇక్కడ నుంచి యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని ప్రారంభించారు, యథేచ్ఛగా నడిపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అధికారులు ఎవరు స్పందించట్లేదు అనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. అందుకే కావచ్చు ఇంత యథేచ్ఛగా ఎవరి దగ్గర వే బిల్స్ అడిగినా కూడా ఎవరు చూపించలేని పరిస్థితి. ఏ ఒక్కరిని మనము దీనికి సంబంధించిన చూస్తున్నాం. అక్కడ ట్రాక్టర్ మొత్తం కూడా ఇసుకలో ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ బాబు చిన్న వయసు బాబు ఈ ట్రాక్టర్ ఇక్కడ
స్ట్రక్ అయిపోయింది. అతనికి లైసెన్స్ కూడా ఉందో లేదో నాకు అనుమానమే. అటువంటి స్టంట్లు వేస్తున్నారు. అటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో చిన్న పిల్లలు కూడా, యువకులు డబ్బులకు ఆశపడి తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే కూడా ఎవరు బాధ్యులు అంటే సమాధానమే కరువైంది. ఇక్కడ పూర్తిగా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. యథేచ్ఛగా తమ వ్యాపారాన్ని నడిపించుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు. ఏ ఒక్కరి దగ్గర కూడా పర్మిషన్లు లేవు, వేబిల్స్ లేవు. దానికైతే ఇక్కడ నుంచి అయితే పెద్ద ఎత్తున ఒక అక్రమ వ్యాపారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ వ్యాపారంపై, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అవినీతిపై కూడా స్థానికులు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అయితే పూర్తిగా పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, దుందుబి వాగు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.